మాటలకు ఎముకలు లేవు. ఒక చిన్న గ్రామంలో ముత్తు అనే బాలుడు ఉండేవాడు. ముత్తుకు మాట్లాడటం చాలా ఇష్టం. ఎవరు ఎదురైనా ఆలోచించకుండా వెంటనే మాట్లాడేవాడు. అతని మాటలు కొన్నిసార్లు నవ్వు తెప్పించినా చాలాసార్లు ఇతరుల మనస్సులను బాధించేవి. కాని ముత్తు మాత్రం ఇది చిన్నమాటే అని పట్టించుకోడు. ఒకరోజు పాఠశాలకు కొత్త ఉపాధ్యాయుడు వచ్చాడు. ఆయనను చూసిన వెంటనే ముత్తు తన స్నేహితులతో ఈ సార్ చాలా కోపంగా కనిపిస్తున్నాడు అని గట్టిగా చెప్పాడు. ఆ మాట ఉపాధ్యాయుడికి వినిపించింది. అయినా ఆయన కోపపడకుండా మౌనంగా ఉన్నాడు. ఆ రోజు తరగతిలో ఉపాధ్యాయుడు అందరికీ ఎంతో ఓపికగా బోధించాడు. ముత్తుకు కూడా ఎంతో ప్రేమగా అర్థం అయ్యేలా చెప్పాడు. అది చూసి ముత్తుకు తన మాటలు ఎంత తప్పో అర్థమయ్యాయి. సాయంత్రం ఇంటికి వెళ్ళాక ముత్తు తల్లి అతనితో, బిడ్డా, నాలుకకు ఎముకలు లేకపోయినా మాటలు మనసును గాయపరుస్తాయి. మాట్లాడే ముందు ఆలోచించాలి అని చెప్పింది. మరుసటి రోజు ముత్తు ఉపాధ్యాయుడిని క్షమాపణ కోరాడు. అప్పటినుంచి ముత్తు ఆలోచించి మృదువుగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. నీతి: ఎముకలేని నాలుక కూడా పెద్ద గాయం చేస్తుంది.